ఆదిత్య, ఈ కారు ఓనరు సాయంత్రం వస్తున్నాడు. ఈలోగా రిపేర్ అయిపోతుంది కదా? మాస్టరు, నా చేతిలో పడ్డాక మొండి బండైనా రై రై అని స్టార్ట్ అవ్వాల్సిందే. సరే, నాకు కొంచెం పనుంది, 1 గంటలో వస్తాను. ఇవాళ కట్టకట్టుకుని అందరూ ఒకేసారి డుమ్మా కొట్టారు. వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా ఇవాళ రిలీజ్ కాదు సార్, బెనిఫిట్ షోకి వెళ్ళుంటారు. మరి నువ్వు వెళ్ళలేదే? మాస్టరు, ఒకప్పుడు నేను వెళ్ళేవాడిని. ఆకలి ఎలా ఉంటుందో తెలిసాకే అవన్నీ వదిలేశాను మాస్టరు. వెరీ గుడ్, నువ్వు పైకి వస్తావు. నేను పని చూసుకుని గంటలో వస్తాను, నువ్వు త్వరగా కానీ. చేసిన తప్పుకి క్షమించమని సీత వదిన కాళ్ళ మీద పడాలి. ఎంత రూతుగా ఉన్నాడు. నేననుకున్నట్టే మనిషి రోడ్డున పడ్డాడు. ఆదిత్య, ఎవరు నువ్వు? ఎవరేంటి ఆదిత్య? నేను నీ శశి వదిన్ని. వదినా? నా కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను అలా పిలవను, నీ మొహాన్ని కూడా చూడను. అదేంటి ఆదిత్య, నీకోసం నేను 100 మెట్లు దిగి నిన్ను వెతుక్కుంటూ వస్తే అలా మొహం తిప్పుకుంటావేంటి? చాలు, ఇంకా చాలు. నేను ఇక్కడున్నానని తెలిసి మళ్ళీ ఇక్కడికి దాపరించావా? నా మీద కోపం ఉంటే నువ్వు నన్ను ఎన్నైనాను పడతాను, కానీ అత్తయ్య వాళ్ళు నీకోసం కలవరిస్తున్నారు. నువ్వెలా ఉన్నావో, ఏమైపోయావో అని తిండి నిద్ర కూడా లేకుండా లోపలే కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధను చూసి భరించలేకే నాకు ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని వచ్చాను. నిన్ను నాతో తీసుకొస్తాను అని ఇంట్లో వాళ్ళకి మాట కూడా ఇచ్చాను. ప్లీజ్ ఆదిత్య, నా మాట విని నాతో ఇంటికి రండి మరిది గారు. మరిది గారు? ఆ రోజు గడప దాటి ఆదిత్య బయటికి వెళ్లాల్సిందేనని పంతం పట్టినప్పుడు ఏమైంది మర్యాద? ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. నీకు నేను హామీ ఇస్తున్నాను. బిలీవ్ మీ, నా వల్ల మన ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లము రాదు. ఏంటి, మళ్ళీ సరికొత్త నాటకం మొదలు పెట్టావా? ఆ ఇంటికున్న ప్రాబ్లమే నువ్వు మాత్రమే అని నాకు తెలుసు. తప్పుగా మాట్లాడుతున్నావు ఆదిత్య. అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఇక్కడ నువ్వు కష్టపడుతూ అక్కడ మీ అమ్మ వాళ్ళ చేత కన్నీళ్లు పెట్టిస్తున్నావు. వదిన అంటే తల్లి తర్వాత తల్లి లాంటిదంటారు. అలాంటి తల్లి మనసుతోనే నిన్ను పిలుస్తున్నాను. పదాదిత్య, మన ఇంటికి వెళ్దాం. నీలాంటి దాన్ని తల్లి అంటే తల్లి అన్న మాటకే అవమానం. డబుల్ క్రాస్ చేసే నీలాంటి ఆడది ఏ కుటుంబంలో ఉన్నా ప్రమాదమే. ఎక్స్ట్రాల్ చేయకుండా వచ్చిన దారిని వెళ్ళు. ఆదిత్య, ఎంత బ్రతిలాడుతున్నా నన్ను అర్థం చేసుకోవా? మేడం శశిరేఖ, నువ్వు ఒక తాచుపాము అని
నేనేనాడో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. నువ్వు పిలిచినట్టు ఉండాలి, బతిలాడినా నేను రాలేదు అనిపించాలి. మై గాడ్, వీడు నా ఇంటెన్షన్ని బాగానే పసిగట్టేశాడు. ఆదిత్య, ఇదేనా నీ ఆఖరి మాట? ఊసర వెళ్ళిలాగా రంగులు మార్చడం, పూటకో మాటతో మనుషుల్ని ఏమార్చడం నీకు అలవాటేమో గాని నాకు కాదు. ఈ ఆదిత్య ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఒరే చందు, నిజంగా నువ్వు లక్కీరా. జాంపండు లాంటి పిల్ల నీకు పడింది. ఇక వీలైనంత తొందరలో పండగ చేసుకో. హలో నాన్న. రే చందు, ఎక్కడున్నావురా? తనంతట తానే నా గాలానికి చిక్కడానికి రాబోతున్న చేప పిల్ల కోసం వెయిట్ చేస్తున్నాను. అర్థమైందిరా. ఆ పిల్లని జాగ్రత్తగా మచ్చిక చేసుకో. వీలైనంత తొందరగా లైన్లో పెట్టి పెళ్లికి సిద్ధం చేయి. మీ పెళ్లి జరిగితే నేను ఆ శ్రీరామ్ కుటుంబంతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. ఓకే నాన్న. ఇప్పటికే అమూల్య నా మీద పీకల దాకా ప్రేమలో ఉంది. మంచి టైం చూసి నిండా ముంచేస్తాను. ఏంటి చందు, ఎవరిని నిండా ముంచేస్తా అంటున్నావు? అదే అమూల్య, పిజ్జా డెలివరీతో మనిద్దరికి పరిచయం అయిన రోజు మా ఫ్రెండ్ వాడి గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక ప్రేమ కవితను చెప్పమంటే నేను ఫోన్లో చెప్పానే, వాడు నా కవితలన్నీ అమూల్య నిధి అనే పేరుతో ఎవరో పబ్లిషర్తో మాట్లాడి ఒక పుస్తకంగా తీసుకొస్తాను అన్నాడు. రే, అలా చేస్తే పూల వర్షంతో నిన్ను నిండా ముంచేస్తానని చెప్తున్నాను. ఇంతలో నువ్వు వచ్చేసావు. వావ్, అమూల్య నిధి రాబోయే పుస్తకం పేరు సూపర్. అందమైన మన ప్రేమకి గుర్తుగా నీ పేరు కలిసొచ్చేలా పెట్టుకుందామని అమూల్య నిధి అనే పేరు వాడికి నేనే సజెస్ట్ చేశాను. చందు, నీకు జాబ్ వచ్చింది, నీ బుక్ కూడా పబ్లిష్ కాబోతుంది. మరి నాకు ట్రీట్ లాంటిదేమి లేదా? వై నాట్? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే ఇస్తాను. చలో. ఏ రెస్టారెంట్లో? ఏంటిది, రెస్టారెంట్ అయితే చాలా మంది ఉంటారు, మనకు ప్రైవసీ అనేది ఉండదు. అందుకే నా రూమ్కి వెళ్దాం, అక్కడే ఇస్తాను నువ్వు మర్చిపోలేని ట్రీట్. నీ రూమ్ కా? ఏ, నా మీద అనుమానమా? చిచ్చి, అదేం లేదు. నిన్ను అనుమానించటం అంటే నేను మన ప్రేమని అనుమానించినట్టే. వెళ్దాం పద. శశి వెళ్ళి చాలాసేపు అయింది. అక్కడ ఏం జరిగిందో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది. వదినా,
మన కుటుంబం కోసమే శశి తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని మరీ వెళ్ళింది. తను 100 మెట్లు దిగితే ఆదిత్య ఒక్క మెట్టు కూడా దిగలేడా? అమ్మా శశి, నువ్వు ఒక్కదానివే వచ్చావేంటమ్మా? ఏమైంది శశి? ఆదిత్య నీకు కనిపించాడా లేదా? కనిపించాడు, కానీ కానీ ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం చెప్పమంటారు మావయ్య గారు? నన్ను చూడగానే ఆదిత్య తన ముఖాన్ని తిప్పుకున్నాడు. నా అంతటా నేనే పలకరిస్తే ఎందుకు వచ్చావని నా మీద మండిపడ్డాడు. నేనెంతో ఓర్పుతో, మరిది గారు మీకోసం అత్తయ్య వాళ్ళందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, దయచేసి తిరిగి ఇంటికి రండి అని నేనెంత బ్రతిలాడినా కూడా రానంటే రాను అని ఖచ్చితంగా చెప్పేశాడు. చూసావమ్మా ఎంత పొగరు వాడికి! రోడ్డు మీద పడ్డా గాని ఇంకా బుద్ధి రాలేదు రాస్కెల్కి. బాలు ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు. ఆదిత్యకి నా మీద కోపం ఉండడం సహజమే కదా. శశి, మన కోసం కాకపోయినా ఆదిత్యని అత్తమ్మ కోసమైనా రమ్మని చెప్పలేకపోయావా? చెప్పానక్క, జరిగిందేదో జరిగిపోయింది. ఒక్కసారి మీ అమ్మని గుర్తు తెచ్చుకో ప్లీజ్, నా మాట విను అని కన్నీళ్లతో వేడుకున్నానక్క. నీకంటే పెద్దదాన్ని నేను, తల్లి లాంటి వదన్ని నేను. చేతులు జోడించి క్షమించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా మాట మన్నించు ఆదిత్య, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాను. అంటే వాడేమన్నాడు? యూ డెవిల్, గెట్ లాస్ట్ అని అన్నాడు. ఈ జన్మలో నీ మొహాన్ని చూడదలుచుకోలేదు అని నన్ను కొట్టినంత పని చేశాడు. చాలమ్మా, చాలు, ఇంకేం చెప్పొద్దు. ఇక మీదట ఆదిత్య కోసం ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు. వాడి బ్రతికేదో వాడిని బ్రతికనివ్వండి. ఐఎమ్ వెరీ సారీ. మీ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలని నా మరిదే కదా, నేను వెళ్ళి పిలిస్తే రాకపోతాడా అని ఒక ఆశతో వెళ్ళాను. కానీ కానీ నా చేత కూడా కన్నీళ్లు పెట్టిస్తూ నన్ను గెట్ అవుట్ అని అంటాడని అనుకోలేదు అత్తయ్య. అర్థమైందా? ఇప్పటికైనా తప్పెవరదో మీకు పూర్తిగా అర్థమైందా? జైలుకి వెళ్ళొచ్చినా కూడా వాడి బుద్ధి మారలేదు అంటే ఇంకా ఈ జన్మలో వాడు మారడు, అంతే. అందుకే వాడి కర్మానికి వాడిని వదిలేసేయండి. భగవంతుడా, ఏంటి పరిస్థితి?
ఏమైంది చందు? ఛ, డొక్కుబండి ఎప్పుడు ఇంతే, కరెక్ట్ టైంకి ఆగిపోతుంది. ఏం పర్వాలేదు, కొత్త జాబ్ వచ్చింది కదా, కొత్త బండి కొనుక్కుందుగాలే. అక్కడేదో మెకానిక్ షాప్ ఉన్నట్టుంది, వెళ్ళి చూపిద్దాం పద. ఉమ్. వెంకటస్వామి, ప్రతి పని నేనే పురమాయించాలి. నిన్నొచ్చిన కారు పని ఇంకా కాలేదు. చూస్తాను వెళ్ళి చూడు. ఓకే పో. సార్. చిన్న చిన్న పనులు కూడా చేయలేరు. ఏమైంది సార్? తెలీదు సార్, దారిలో ఆగిపోతే తోసుకుంటూ వచ్చేసాను. మీరు కూర్చోండి మేడం, మీరు కూడా కూర్చోండి. పెట్రోల్ ఉందా? ఆ, ఉందండి. మాస్టరు, ఆ రెంచ్ ఇవ్వండి. మాస్టరు, ఆ రెంచ్ ఇవ్వండి. సార్, మీరు కూర్చోండి, నేను ఇస్తాను. ఇదిగోమ్మా. స్పానర్ కూడా కావాలి. ఇది కూడా ఇవ్వమ్మా. హ్యామర్, హ్యామర్ ప్లీజ్. అమూల్య, ఆ? బండి స్టార్ట్ అయింది. ఎంతైంది సార్? 300 సార్. థ్యాంక్ యూ సార్. బైక్ మళ్ళీ ఈసారి ట్రబుల్ ఇస్తే మీ దగ్గరికే తీసుకొస్తా. తప్పకుండా. పద. ఇది మా అమ్మ స్థాపించిన ఒక కంపెనీ. అంచెలంచెలుగా నేను విస్తరించిన సామ్రాజ్యం. మిస్టర్ శ్రీరామ్, ఎంత ధైర్యం నీకు? నాకు ఈ శశిరేఖకి హక్కు లేదంటావా? అధికారం మొత్తం నాదే అని ఒక డిక్టేటర్ లాగా నన్నే కంట్రోల్ చేయాలని చూస్తావా? నీ గుండెలు బద్దలయ్యేలాగా నేనేం చేస్తానో చూడు.
అదేంటి శశి, ఒక్కదానివే కూర్చుని కాయిన్స్ లేని బోర్డు మీద స్ట్రైకర్తో ఎలా షాట్స్ కొట్టాలా అని ప్రాక్టీస్ చేస్తున్నావా? ఓకే ఓకే కూల్. ఇంట్లో జరిగిన గొడవలతో నాకు కూడా చిరాగ్గానే ఉంది. ఒక 4 రోజులు కూల్గా ఏదైనా ట్రిప్కి ప్లాన్ చేద్దామా? యూరప్ ట్రిప్ కోసం అడుక్కున్న చెక్ తీసుకొని నువ్వు ఒక్కడివే వెళ్ళు. నన్ను మాత్రం ఎక్కడికి రమ్మనొద్దు. నేను ఆఫీస్కి వెళ్తానంటుంది అన్నయ్యకి హెల్ప్ చేయడానికి కాదు. మరి ఇంకెందుకురా? మన కంపెనీ మొత్తాన్ని నేనే చూసుకుంటాను. బాలు ఏమంటున్నారా? మీరు సరిగ్గానే విన్నారు తాతయ్య. ఇన్నాళ్లుగా అన్నయ్య ఒక్కడే చూసుకునే బిజినెస్ని ఇక మీదట నేను ఒక్కడనే చూసుకుంటాను.